వికారాబాద్ జిల్లా తాండూరులో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది. బషీరాబాద్ మండలం మంతటి, నావల్గా, కాశింపూర్ గ్రామాల్లో కాసానికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో 9.5 ఏళ్లలో 24 గంటలు కరెంటు, ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు, పంటలకు సాగునీరు అందించామన్నారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు రోహిత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మన కేసీఆర్ ని మనం పొడగొట్టుకున్నాం, మన ప్రభుత్వాన్ని పొడగొట్టుకున్నాం. అది ఎందుకు మనకందరికీ కూడా తెలుసు. ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన జూటా మాటలు, కాంగ్రెస్ వాళ్ళు చేసిన అబద్ధపు వాగ్దానాలు, అబద్ధపు మోసపూరిత 6 గ్యారంటీలు మన ప్రజలు నమ్మి మరి ఒక్కసారి వాళ్ళని గెలిపిద్దామని చెప్పి గెలిపించి ఈ రోజు మోసపోయారు, గోసపడతా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు? డిసెంబర్ 9వ తారీఖు రోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. చేసినా మళ్ళీ మోసం చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఎట్లనే చేసి ఈ ఎన్నికలు గట్టెక్కితే మళ్ళా తర్వాత సంగతి తర్వాత మన తెలంగాణ ప్రజలు అమాయక ప్రజలు అని చెప్పి మొన్న ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేశారు. మహిళలకు 2500 ఇస్తా అన్నాడు, తులం బంగారం ఇస్తా అన్నాడు, రైతు బంధు 10,000 నుంచి 15,000 చేస్తా అన్నాడు, కౌలు రైతులకు 12,000 ఇస్తా అన్నాడు, వరేసిన వాళ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు. ఏ ఒక్కటంటే ఒక్క హామీని కూడా అమలు చేయడానికి చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.